హాయ్ గైస్, వెల్కమ్ టు ఏ బ్యూటిఫుల్ వీడియో. ఇది నేను స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అండ్ నేను ఎవరు, ఎందుకు నా ఛానల్ చూడాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై వీ యూ హ్యావ్ టు వాచ్ మై ఛానల్, లైక్ ఎవరు నీతా రాకేష్, వాళ్ళు ఏం వీడియోస్ పెడతారు, ఇవన్నీ కూడా మీరు ఈరోజు వీడియోలో తెలుసుకుంటారు. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో అంతా చూసాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ ఏంటంటే, నా పేరు నీతా రాకేష్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అలాగే ఒక మెహందీ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ఏ మినీ 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 యూట్యూబర్. రీసెంట్గా స్టార్ట్ చేశాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years దగ్గర దాకా వస్తుంది. ఈ దివాళీ వస్తే 2 years అవుతుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్. చాలా లెర్న్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 0 to 10K ఎలా రీచ్ అవుతారు అనేది నా ఎయిమ్. నేను నా ఛానల్ని ఎలా గ్రో చేస్తున్నాను, లైక్ ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నాను అండ్ ఎలా ఉంటుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను నా కోసం కానీ మా హస్బెండ్ కోసం కానీ, సిమిలర్ టు దట్ మనం డైలీ వ్లాగ్స్ లాగా షూట్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇది నేను ఎంతవరకు చేస్తా అనేది నాకు తెలీదు, బట్ ఐఎమ్ హోపింగ్ దట్ ఏదైనా ఒకటి మీకు డిఫరెంట్గా ఏదైనా ఒకటి ఇవ్వాలి నేను, అండ్ డిఫరెంట్గా ఉండాలి నా కంటెంట్ అని నేను చాలా ట్రై చేస్తున్నా. ఇప్పటి నుంచి కొంచెం కొంచెం వ్లాగ్స్ చేయడము, లేకపోతే డైలీ షార్ట్స్, వ్లాగ్స్ ఇన్ ద సెన్స్ షార్ట్స్ చేయడం, అవన్నీ కూడా పెడతాను. నేను రీసెంట్గా నా అన్ని ప్యాషన్స్ని క్రాస్ చేస్తూ ఐ కేమ్ ఇన్ టు ద పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మెహందీ ఆర్టిస్ట్. నా మెహందీకి సంబంధించిన వీడియోస్ అన్ని నేను ఇక్కడ ట్యాగ్ చేసిన యూట్యూబ్ లింక్లో ఉంటాయి, అక్కడ చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇట్స్ నేమ్ యాజ్ రూయిస్ ఎలిగెన్స్. కమింగ్ టు దిస్ ఛానల్, వై హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్ అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అనే టాపిక్ వస్తే, ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్ అరౌండ్ 2023 దివాళీకి స్టార్ట్ చేశాను నేను ఛానల్. చాలా ఫ్రెష్ స్టార్ట్తో చాలా చేయాలి అని చెప్పేసి ముందుకెళ్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ థింగ్స్ వోంట్ గో యాజ్ వీ ఇమాజిన్. ఓకే, సో అలా డైలీ ఒక షార్ట్ పెట్టడం, దాని తర్వాత 2 షార్ట్స్ పెట్టడం, తర్వాత ఒక 2 weeks గ్యాప్ తీసుకోవడం, ఆ తర్వాత వర్క్ రిలేటెడ్గా ఉండి పెట్టకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఇలా కన్సిస్టెన్సీ లేకుండా ఉంటే మన ఛానల్ ఎప్పుడు గ్రో అవ్వదని నాకు అర్థమయ్యి, సో లెట్ మీ స్టార్ట్ ఇట్ విత్ ఫ్రమ్ ద స్క్రాచ్. యాజ్ మీ అందరితో ఆల్రెడీ చెప్పినట్టు డైలీ వ్లాగ్స్ అవన్నిటితో పాటు నా క్రాఫ్టింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నా మెహందీకి సంబంధించిన జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, దాంట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, అవన్నీ కూడా ఎదర్ ఈ ఛానల్లో ఆర్ మన రివ్యూస్ ఎలిగెన్స్ ఛానల్లో కూడా పెడుతూ ఉంటాను. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన టైంని మేనేజ్ చేస్తూ ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. నా టైం మోస్ట్లీ బిజీగా ఉండడం, బిజీగా చేసుకోవడం అనేది నా ఇంటెన్షన్. అండ్ మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ కామెడీ వీడియోస్ ఆర్ ప్రాంక్ ఆర్ మా హస్బెండ్తో ఉన్న మెమరీస్, అలా మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, జస్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మాత్రం మీకు చెప్తున్నట్టుగానే యాజ్ అ ప్రామిస్, మన 0 to 10K ఛాలెంజ్ అనేది ప్రాపర్గా సక్సెస్ అవ్వాలి. అండ్ ఒక పర్సన్కి ఎన్ని మంత్స్ ఆఫ్ టైం డ్యూరేషన్ పట్టొచ్చు వీడియో పోస్ట్ అవ్వడానికి, లేకపోతే దాంట్లో కాపీరైట్ ఇష్యూస్ ఏమున్నాయి, లేకపోతే 0 to 10K రీచ్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టొచ్చు. ఇట్ మే బి 1 year ఆర్ ఇట్ మే బి 2 years, 3 years, చాలా టైం పడుతుండొచ్చు. అవన్నిటిని బేస్ చేసుకొని చూసుకుందాం మనం. కమింగ్ వీక్ మొత్తంలో కూడా నేను వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ వీడియో అప్లోడ్ చేస్తాను, లాంగ్ లెంత్ వీడియో. దాంట్లో నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను, లైక్ నేను ఎన్ని వీడియోస్ పెట్టాను, రీచ్ ఎలా వెళ్ళింది, నాకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఆర్ నేను ఇది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను. ఆల్సో మనం దీంట్లో ఎక్కువగా యూట్యూబ్కి కావాల్సినవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఎందుకంటే నేను చాలా ప్రోడక్ట్స్ కొన్నాను, అవన్నీ అవసరమా లేదా అనేది కూడా చెప్తాను. ఆల్రెడీ నేను 9 to 5 వర్క్ చేస్తాను కాబట్టి రిమైనింగ్ టైమ్స్లో నేను దాన్ని ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ద థర్డ్ మెయిన్ థింగ్ ఈజ్ ఇన్కమ్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఐఎమ్ ఎర్నింగ్ యాక్టివ్లీ, బట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు దీంట్లో యూట్యూబ్ నుంచి జనరేట్ అవుతుంది. సో అది మనం యూస్ చేసుకోవచ్చు, మనకి ఏదో ఒక మూమెంట్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు మెమరీగా ఉండిపోతాయి అని మాత్రమే చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా. నేను ఒక చిన్న యూట్యూబర్కి మీరు సపోర్ట్ చేస్తారని
100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే కూడా నాతో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క డీటెయిల్, మనం ఎంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు మనకు మానిటైజేషన్ అవుతుంది అవన్నీ మీకు తెలుస్తాయి. కానీ అవి ఎలా అవుతాయి? మనం యూట్యూబ్ చెక్ చేసుకోవాలా? మనకు ప్రాసెస్ తెలీదు. లైక్ మెయిల్‌లో వస్తుందా? లేకపోతే మనకు యూట్యూబ్‌లో మెసేజ్ వస్తుందా? లేకపోతే నోటిఫికేషన్స్‌లో వస్తుందా? రీచ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతది? రీచ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతది? వీడియో ఏ టైంలో పోస్ట్ చేయాలి? ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. సో, ఫర్ కమింగ్ ఆల్ ద వీక్స్ నేను ఒక ఎజెండా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, నాట్ డైలీ అట్‌లీస్ట్ వీక్లీ నా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మీరు కంపల్సరీ మిస్ అవ్వద్దు. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ అంత తొందరగా అవన్నీ అవసరమా? లైక్ మనకి ఏ మూమెంట్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరమవుతాయి? లైక్ ఎట్లాంటి లింక్స్ షేర్ చేయొచ్చు మీతోని? అవన్నీ కూడా షేర్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ ఎ కామెంట్.